చెంగిస్ ఖాన్, తామర్లీన్, నాదిర్ షా, గజనీ, గోరీ ఎవరైనా కాని తమకున్న బలగంతో అక్రమంగా బలహీన వర్గంపై దాడి చేసి సామ్రాజ్యాలు స్థాపించారు. ప్రజలను చితకబాదారు. కంచు కంఠంతో సూపర్ స్టార్ కృష్ణ ఈ మొఘల్ నియంత్రణ గురించి ఏం చెప్పారు. సో ఈ మొఘల్ ఇస్లాం నియంత్రలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, తర్వాత ఆ మందల నుంచి, అక్కడి సౌదీ అరేబియా నుంచి ఈ దేశం మీద దాడి చేసి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళ దేశాల్లో ఎటువంటి నీరు నిప్పు ఏమి దొరకక చదువు సంజయ్ ఏం లేక డెకాయిట్లు, వాళ్ళు బందిపోట్లు వీళ్ళందరూ మన భారతదేశం మీద దాడి చేశారు. అయితే ఇందులో వీళ్ళల్లో ఈ మొఘల్ ఎంపైర్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో ఒక సిగ్నిఫికెంట్ టైం ఏంటంటే ఈ షాజహాన్ టైంలో మనకు ఒక మంచి అవకాశం ఉండే. ఈ దారా షేక్ అనేవాడు అక్కడ ఉండేవాడు. షాజహాన్ 14 కొడుకుల్లో పెద్దవాడు. వాడంటే షాజహాన్కి చాలా ఇష్టం ఉండేది. అయితే ఈ దారా షేక్ అనేవాడు ఫస్ట్ నుంచి బాగా చదువుకున్నవాడు అయి ఉండి ఆడు పర్షియా లాంగ్వేజ్ నేర్చుకొని, అలాగే సంస్కృతం కూడా నేర్చుకొని అటు సూఫీలతోని, ఇటు మన పండితులతోని, మన వేద పండితులతోని ఇద్దరితోనూ మాట్లాడేవాడు. సో స్పిరిచువల్ డిస్కషన్ చేసేవాడు. 57 ఉపనిషత్తుల్ని అతను సంస్కృతం నుంచి మనకి పర్షియాకి వాడు అనువదింపజేశాడు. అంతటి మత సామరస్యం ఉండేది వాడికి. ఇవాళ కనుక ఆ దారా షేక్ కనుక రూలింగ్లో ఉంటే ఆ 57 ఉపనిషత్తుల్ని పర్షియాలో చదివిన ముస్లిమ్స్ ఎంతో స్నేహభావంతో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంతో భారతదేశంలో కలిసిపోయి ఉండేవాళ్ళు. మన దురదృష్టం ఆ దారా షేక్ని తర్వాత పదవి కాంక్షతోని ఔరంగజేబు ఏం చేశాడంటే వాళ్ళ అన్నయ్యని ఇస్లాం వ్యతిరేకి అని ముద్ర వేసి పాప తలకాయ నరికి వాళ్ళ అబ్బ చేతిలో పెట్టాడు, షాజహాన్ చేతిలో పెట్టాడు. ఇంకా అక్కడ నుంచి ఔరంగజేబు వచ్చేసి మన హిందూ టెంపుల్స్ని పగలగొట్టి, ఆ తర్వాత మన కాశీ వారణాసి మీద కూడా దాడి చేసి, ఆ తర్వాత హిందువుల మీద జిజియా ట్యాక్స్ వేసి ఆ రకమైన ఒక అసహనం అంతా ప్రకటించాడు. సో అతన్ని ఇప్పుడు దారా షేక్ కనుక రాజుగా ఉండుంటే ఇవాళ ముస్లింల మనస్తత్వం వేరేగా ఉండేది. అన్ని మతాలని వాళ్ళు సమానంగా స్వీకరించేవాళ్ళు. ఉపనిషత్తులను కూడా వాళ్ళు చదువుకునేవాళ్ళు. ఆ రకంగా బాగుపడేవాళ్ళు. ఔరంగజేబు సిద్ధాంతాలు ఫాలో అవటం వల్ల వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా మీరు చూసుకుంటే బ్రిటిష్ టైంలో వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోక, వేరే చదువులు చదవక వెనకబడ్డారు. అప్పుడు ఆ రోజుల్లో బ్రిటిష్ టైంలో వాళ్ళకి ఉద్యోగాలు లేవు. హిందువులేమో ఇంగ్లీష్ నేర్చుకొని డిగ్రీలు చదువుకొని బ్రిటిష్ కొలువులు ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళు అప్పర్ స్టేట్లో ఉండేవాళ్ళు. సో అది చూసి వాళ్ళు ఓర్వలేక అప్పుడు పాకిస్తాన్ కంట్రీని అడిగారు. వాళ్ళు ఆ పాకిస్తాన్కి వెళ్ళారు, దాన్ని తగలబెట్టారు. ఇటు బంగ్లాదేశ్, ఇటు ఇది తగలబడింది. సో ఒక్క దారా షేక్ గాడు సావటం వల్ల, ఔరంగజేబు గారు రూలర్ ఉండడం వల్ల, ఔరంగజేబు సిద్ధాంతాలను ఫాలో అవటం వల్ల ఎంత నష్టపోతున్నామో చూశారు కదా. ముస్లిమ్సే నష్టపోతున్నారు ఎక్కువ హిందువుల కంటే. సో వాళ్ళు అసలు ఏం జరిగింది, ఎందుకు మనం ఈ సిచ్యువేషన్లో ఉన్నామని ఒకసారి తెలుసుకొని దారా షేక్ లాంటి మత సామరస్యం అందరూ అలవరుచుకొని ఉపనిషత్తులు చదివి ఇక్కడ సబ్ కాంటినెంట్లో అందరితో స్నేహభావంతో ఉంటే ఆ జ్ఞానం వచ్చి వాళ్ళు కూడా బాగా మంచి వృద్ధిలో కూడా వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. జై హింద్.